కాబట్టి హిందూ సంప్రదాయంలో ఈశ్వరుడు ఒక్కడే అని శాస్త్రాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కానీ మీ బైబిల్లో స్పష్టత ఎక్కడ ఏడ్చింది? పరిశుద్ధాత్మ ఒక దేవుడు, యెహోవా ఒక దేవుడు, యేసు ఒక దేవుడు, మేరీ మాత ఒక దేవత. ఏంది ఇక్కడ ఎక్కడ ఉంది క్లారిటీ? నువ్వు చెప్పు, యేసు దేవుడా కాదా, యెహోవా దేవుడా కాదా? యేసుని కొత్త దేవుడిని చేసేసి యెహోవాని ఎత్తేసారా? మాట మాట్లాడితే అసలు మనం సమాధానం చెప్పుకోవాలనే సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమైనా తెలిసేడిస్తే కదా వీళ్ళకే. మన దశమ భాగాన్ని ఎలా కాపాడుకోవాలి చెప్తా. ముందు ముందు మంచిగా రేవు పెడతా. ఏదో దమ్ము ధైర్యం అంటూ మాట్లాడావు కదా, నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు ఏమాత్రం మగపిల్లడు నమ్మకం నీకుంటే ఆ వీడియోలన్నీ డిలీట్ చేయకుండా అలాగే ఉంచు. నేను వచ్చిన తర్వాత నిన్ను శుభ్రంగా తెల్లగా శాపం తోమినట్టు తోమితే తల మెరిసిపోతావు. చూస్తావు కదా, త్వరలో ఆ వీడియోలు రాబోతున్నాయి. ఆ వీడియో సిరీస్లో మళ్ళీ కలుద్దాం మిత్రులారా. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.